ఇప్పుడు కేసీఆర్ విచారణ కూడా చాలా కీలకంగా మారిపోతుంది. ఇందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈయన, ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యిండు, ఈ డేటాకు సంబంధించి ఫోన్ నెంబర్లకు సంబంధించి కావచ్చు, లేదా ఏదైతే పక్క దేశాల నుంచి ఏదైతే కొనుగోలు చేసారో కొన్ని ఎక్విప్మెంట్స్, ఈ ఎక్విప్మెంట్స్ ని ఏ ఖాతా నుంచి డబ్బులు మళ్లించారు, ఎవరు ఆదేశాల మేరకు ఎక్విప్మెంట్ కొన్నారు, ఈ ఎక్విప్మెంట్ ని ఎక్కడ అమర్చారు, ఈ ఎక్విప్మెంట్ తో ఎవరి డేటాని హ్యాక్ చేశారు. సో ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఉన్న రేవంత్ రెడ్డి టిపిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫోను, ఆయన అనుచరులు, అతను చుట్టూ ఉన్న అనుచరుల ఫోను ట్యాప్ అయినాయి అనేది ఒకటైతే, బీజేపీలో రఘునందన్లో లాంటి వాళ్ళు, తర్వాత ధర్మపూర్ అరవింద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. అలాగే బిఆర్ఎస్ లో ఉన్న, అంటే అప్పుడు బిఆర్ఎస్ లో ఆశావాహులుగా లేదా అసహనం వ్యక్తం చేసిన కొంతమంది నాయకుల ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అలాగే రిటైర్డ్ జడ్జిలు, లాయర్లు, జర్నలిస్టులు, దాదాపు ఇలా చాలా మంది ఫోన్లు గతంలో ట్యాప్ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. బిల్డర్స్, ఇట్లాంటి వాళ్ళ ఫోన్లు. మరి ఇవి ఎవరు అండతో, ఎవరి ప్రోద్బలంతో ట్యాప్ చేశారు? సో అధికారులు చెప్పిన ప్రకారం చూస్తేనేమో ఖచ్చితంగా పెద్ద ఆయన అనే పేరు వస్తానే ఉంది, అంటే కేసీఆర్ పేరు ఇంక్లూడ్ అయినట్టుగా కనపడతాం. సో ఈయన్ని ఎక్యూజ్డ్ గా మార్చాలంటే ఖచ్చితంగా ఇంకా బలమైన ఆధారాలు కావాలి. సో ఇప్పుడు కవిత విషయంలో కూడా అంతే, సేమ్. ఆమె ఆల్రెడీ లిక్కర్ కేసులో ఆమె ఈ ఆరోపణలు, విచారణలు కానీ లేదంటే ఆమె రిమాండ్ ఎదుర్కొని ఉంది కాబట్టి ఆమెను కూడా అంత ఈజీగా ఇందులో ఇన్వాల్వ్ చేసే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాక బలమైన కారణాలు ఏమైనా దొరికితే గనక ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పరిస్థితిలో ఉంటుంది విచారణ. సో ఏదైతే కామన్ క్వశ్చన్ ఉందో, ఈ విచారణ మీకు తెలిసే జరిగిందా, మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఈ డేటా ఎవరు ఇచ్చారు, మీరే దీనికి సహకరించారా, లేదంటే అవి కొనుగోలు చేయడానికి ప్రభుత్వ బడ్జెట్ లోంచి మీరు పైసలు ఇచ్చారా, ప్రభుత్వ నిధుల్లోంచి, ఇట్లాంటివి పార్టీ నిధుల్లోంచి ఏమైనా పైసలు తీసారా, ఇట్లాంటి ఆరోపణలు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ అవుతాయి ఈ కేసీఆర్ గారి విచారణ. మరి ఈ విచారణ అనంతరం ఒకవేళ ఖచ్చితంగా కవిత గారికి కావచ్చు, ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా విచారించే పరిస్థితి ఉంటుంది. మరి ఇందులో సాక్ష్యాధారాలు బలంగా ఉంటే మాత్రం కవిత గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, వీళ్ళని ఎక్యూజ్డ్ గా కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఇందులో కవిత గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అనే అనుమానాలు భారీగా వ్యక్తం అవుతా ఉన్నాయి. సో చూడాలి కవిత గారి విషయంలో ఇది ఎట్లా టర్న్ అవబోతుంది. ఈ సిట్ విచారణ ఇప్పట్లో ముగిసే పరిస్థితి అయితే కనపడదు. చాలా చాలా పకడ్బందీగా ఈ సిట్ విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఇది ఇప్పట్లో అయిపోయేది కాదు. ఇప్పట్లో ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా కనపడట్లేదు. ప్రధానంగా ఇక్కడ ఆల్రెడీ అధికారుల అరెస్ట్ లో, రిమాండ్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి, ఎవరెవరి పేర్లు ఇంకా బయటకు వచ్చే పరిస్థితి అనేది చూడాలి. కేసీఆర్ విచారణ తర్వాత ఏమన్నా, ఇప్పుడు సంతోష్ రావును విచారించారు, సంతోష్ రావును విచారించిన తర్వాత ఏదైనా కనీసం ఒక లీక్ కూడా బయటకి ఇచ్చిన పరిస్థితి. కేటీఆర్ విచారణ అనంతరం సో ఆల్రెడీ సిట్ అధికారులు ఇప్పుడు సిట్ అధికారులు సజ్జనార్ గారు అఫీషియల్ గా ఒక నోటీస్ బయటకు సంతోష్ రావు తర్వాత కానీ ఎక్కడా కూడా ఎటువంటి, అంటే లోపల ఏం జరిగింది కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు అనే అంశం మీద ఇప్పటికీ బయటికి ఒక లీక్ గానీ ఒక నోటీస్ గానీ ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఈ క్రమంలో చూసుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు విచారణ తర్వాత సిచ్యువేషన్స్ మారబోతున్నట్టుగా కనపడతా ఉంది. చూడాలి ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి, బయటకు వస్తే కేసీఆర్ గారు దీన్ని ఎలా ఎదుర్కొంటారనేది చూడాల్సిన పరిస్థితి. ఎలక్షన్ తర్వాతే ఈ విచారణ ఉండే పరిస్థితులు ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.